విశాఖలోని ఏయూ గ్రౌండ్స్లో మార్చి 3-4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఏర్పాట్లపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్, సమాచార శాఖ కమిషనర్ టి విజయ్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. సమీక్షలో భాగంగా కార్యక్రమాల షెడ్యూల్ను అధికారులు సీఎం జగన్కు వివరించారు. వేదిక వద్ద జరుగుతున్న పనులు తదితర అంశాలను తెలిపారు. ఈ సదస్సుకు వస్తున్న కేంద్ర మంత్రులు, వ్యాపారవేత్తలు తదితర వివరాలను సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సదస్సు నిర్వహణలో సీఎం జగన్ పలు సూచనలు చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను త్రివేణి గ్లాస్ లిమిటెడ్ ఎండీ వరుణ్ గుప్తా కలిశారు. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి ఆయనకు తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను సీఎం జగన్ వివరించారు. రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా పంగిడిలో 1000 కోట్ల మూలధన పెట్టుబడితో రోజుకు 840 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన సోలార్ గ్లాస్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని త్రివేణి గ్లాస్ ఎండీ వరుణ్ గుప్తా ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన వివరాల్ని ఆయన సీఎం జగన్కు వివరించారు. ఈ పరిశ్రమ ద్వారా 2000 మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వరుణ్ వెల్లడించారు.